నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకెనడం ముఖ్యాంశాలు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ. మోడీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రమాణ స్వీకారానికి హాజరైన వివిధ దేశాధిపతి నేతలు. నరేంద్ర మోడీ కేబినెట్ లో 27 మంది ఓబీసీలు, 5 మైనార్టీలు, 72 మందితో మోడీ కొత్త కేబినెట్. 10 మంది ఎస్సీలకు, 5 ఎస్టీలకు చోటు. కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణం. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి గెలిచిన రామ్మోహన్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే ఎంపీగా నెగ్గిన పెమ్మసాని గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్ లో పెమ్మసానికి చోటు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని రికార్డ్ మోడీ సొంతం చేసుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ పీఎం షేరింగ్ తోబాగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మెయిస్, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం ధామి, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీష్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రఘోడ్ తదితరులు పాల్గొన్నారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్ లో 27 మంది ఓబీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 ఎస్టీలు, 5 మైనార్టీలకు చోటు దక్కింది. 30 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. 5 సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్ లో 43 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మిత్రపక్షాలకు 11 కేబినెట్ పదవులు దక్కాయి. కేంద్ర మంత్రిగా టీడీపీ నేత శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రామ్మోహన్ శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. రాష్ట్రపతి భవన్ లో మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఏపీ నుంచి 3 కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లకు, అలాగే తనను గెలిపించి పార్లమెంటుకు పంపించిన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ రాసుకొచ్చారు. All manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I Kinjarapu Ram Mohan Naidu do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. श्री प्रहलाद जोशी। ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి దూరంగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను బంపర్ ఛాన్స్ వరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలవటం ఇదే తొలి పర్యాయం కాగా, గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్ లోనూ చోటు దక్కింది. ఎన్డీఏ 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి దూరంగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని ప్రమాణం చేశారు. Directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister of state for the Union, except as may be required for the due discharge of my duties as such minister of state. ప్రధాని ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కు నితీష్ కుమార్ కేంద్ర ఆర్థిక ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఏపీలో భారీ విజయం సాధించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కూడా అత్యంత కీలకంగా మారారు. బీజేపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మోడీ కూర్చునే లైన్ లోనే ఉండటం అందరినీ ఆసక్తి చూసేలా చేస్తుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ఇటీవలే నూతన సీఎస్ గా నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలోనే ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయనపాలెంలో సిఆర్డీఏ ప్రాజెక్ట్ స్థలాన్ని కూడా సందర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ ల నివాస సముదాయాలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు, ఎన్జీఓల నివాస భవనాలు,
సముదాయాలను కూడా సీఎస్ నీరబ్ కుమార్ పరిశీలించారు. అనంతరం హైకోర్టు అదనపు భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ పర్యటనలో సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది సార్? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works are taken up. జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఘాట్ రోడ్ మొత్తం ద్విచక్ర వాహనాలు, కార్లతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు సీతమ్మవారి పాదాల సెంటర్, పున్నమి రిసార్ట్ సమీపంలో నిలిపి అక్కడి నుంచి దుర్గగుడికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. పశ్చిమ నగరంలో కూటమి అభ్యర్థి విజయం అసాధారణమైనదని, 47,500 మెజార్టీతో పశ్చిమ ప్రజలు సుష్మా చౌదరిని గెలిపించారని, గెలుపులో భాగస్వామ్యమైన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ నాయకులు MS బేగ్ అన్నారు. జగన్ రాక్షస పాలన పోవాలన్న కసితో కూటమి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా అఖండ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. 51వ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఏది నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవాలు వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ లో ఆదివారం పెద్ద ఎత్తున జరిగాయి. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MS బేగ్ కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మీద నమ్మకంతో ఆయన పాలన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని, కూటమి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీసే విధంగా పాలన ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బూర కనకారావు, ఎర్రారెడ్డి, సారేపల్లి దుర్గారావు, బెవర రవికుమార్, పీతల కనకారావు, పక్కుర్తి దుర్గారావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహాకూటమికి ఓటు వేసి గెలుపు దిశలో మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం గెలిపించినందుకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, అలాగే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క విజయాన్ని
ప్రజల విజయంగా 164 సీట్లు కైవసం చేసుకోవడం అనేది మహాకూటమి. ఈ యొక్క కూటమి విజయాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనం అందరం చూసాం ప్రజలు ఏ రకంగా కసితో ఉన్నారు. గత పరిపాలన మీద ఎలాగా ఈ పరిపాలన దించాలనే ఆలోచనలో 5 సంవత్సరాలు ఇబ్బందులు పడి ఓటు రూపంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఎంత ఎండ ఉన్నా సరే సుమారు 3 నుంచి 4 గంటల వరకు లైన్లో నుంచొని ఒక మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్రం కోసం, భావితరాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరూ కూడా అభినందించాలి. పశ్చిమ నియోజకవర్గంలో కూడా మనం చూసాం, ఒక చరిత్ర ఇక్కడ సృష్టించింది. మన పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున గెలుపు పొందారు. ఎప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు 83వ సంవత్సరంలో ఇక్కడ జెండా పాతింది. అప్పుడు గెలుపు వచ్చిన తర్వాత సుమారు 41 సంవత్సరాల తర్వాత మహాకూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇక్కడ గెలవడం అనేది ఇది సర్వసాధారణం కాదు. ఒక అసాధారణాన్ని మనం విజయంగా మార్చి దాన్ని ప్రజలందరికీ నిరూపించాము. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నగర ఆ పార్టీ బ్యానర్లతో కలకల్లాడుతుంది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తమ అభిమానాన్ని బ్యానర్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా 12వ తేదీ సంబరాలు జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వారు ఏర్పాటు చేస్తున్న బ్యానర్లు, హోల్డింగ్లు, కటౌట్లతో రోడ్లు ఎటు చూసినా పసుపు మాయమవుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గం గణపతిరావు రోడ్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. దీంతో ప్రజలు శుభసూచకమైన పసుపు రంగు బ్యానర్లను చూసి ఎంతో కాలమైందో అని అనుకోవడం కొసమెరుపు. పేదలకు, ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ స్పష్టం చేశారు. కేవలం కొద్ది మంది సభ్యులచే ప్రారంభించబడి నేడు 220 మంది శాశ్వత సభ్యులతో అవసరమైన వారికి అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. ఆదివారం అన్న సంతర్పణ సమితి 3వ వార్షికోత్సవ వేడుకలు వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ హైకోర్టు జస్టిస్ విఆర్ కృపాసాగర్, కార్డియాలజిస్ట్ శ్రీమన్నారాయణ, డాక్టర్ సమరం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యుల మానవత్వాన్ని కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్నార్థులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్ట్ ఆవిర్భవించిందని తెలిపారు. కొద్ది మందితో ప్రారంభమై నేడు 220 మంది శాశ్వత సభ్యులు, 150 మంది వాలంటీర్లు ట్రస్ట్ ద్వారా అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సొంత భవనం నిర్మించేందుకు స్థలం సేకరించామని, దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకుని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిఎస్ఆర్ మూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో మన అన్న సంతర్పణ సమితి 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ ఆర్కే కృపాసాగర్ గారు, డాక్టర్ జి సమరం గారు, వాసవి క్లబ్స్ గవర్నర్ కొత్త గణేష్ బాబు గారు, డాక్టర్ మనోహర్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయడం జరిగింది. ప్రతిరోజు నిత్య అన్నదానం, ప్రతిరోజు 600 మందికి అన్నదాన కార్యక్రమం విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో నందు మరియు కొత్త వంతెన ఆంజనేయ స్వామి గుడి నందు గుడి వద్ద ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి 3 సంవత్సరాలు
పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాము. మరి అన్నదానంతో పాటు మరిన్ని కార్యక్రమాలు పిల్లల్లో నైపుణ్యత వెలికితీసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతి సంవత్సరం వేసవిలో నెల రోజులు ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్లాసెస్ జరపడం జరుగుతుంది. ఇందులో డ్యాన్సు, డ్రాయింగు, క్రాఫ్ట్ వర్కు, ఆర్ట్ వర్కు, మరి యోగా, భరతనాట్యం ఇలాగా చాలా ప్రోగ్రామ్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో సుమారు 150 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి ప్రతి సంవత్సరం కనీసం 500 మంది పిల్లలకి ఈ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వదలుచుకున్నాము. మరి అంతేకాకుండా వృద్ధులకు అలాగే నిస్సహాయులైన కుటుంబాలకి ప్రతి నెల కొంతమందికి ఈ నిత్యావసర సరుకులు కిట్లు తయారు చేసి ఇస్తున్నాము. మరి వేసవిలో మజ్జిగ, మంచినీళ్ళు, అలాగే మరి వికలాంగులకి అండర్ ఆర్మ్ క్రచెస్, తర్వాత ఇలా ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ మా అన్న సంతర్పణ సమితి తరఫున దాతలు మరియు మా సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి 36 మందితో మొదలైన ఈ ప్రస్థానం ఈరోజు 225 మందికి. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సుబ్హాన్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కేంద్రం నుండి పోరాడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు కేఎం అబ్దుల్ సుబ్హాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నా ఇటువైపున మా ట్రెజరర్ గారు ఉన్నారు, మక్బూల్ గారు. దాదాపు మా ఎగ్జిక్యూటివ్ ఫెడరల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ రోజు ఉంది. ఆ ఫెడరల్ వర్కింగ్ కమిటీ చేసినటువంటి తీర్మానాలని పత్రికాముఖంగా మేము ప్రజల వరకు, అట్లాగే నూతనంగా ఎంపికైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏలో ప్రధాన పాత్ర పోషించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరీ ప్రత్యేకించి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏ అంశాలు అవసరమో, ఏ ప్రాజెక్టులు అవసరమో అవన్నీ కూడా వీరి నాయకత్వంలో ప్రస్తుతం ఆయన కీ పొజిషన్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్ పొజిషన్లో కూడా ఉన్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేని ఒక దరిద్రం గత 5 సంవత్సరాల నుంచి ఉండింది. ఆ రాజధాని సాధించబడాలి. అమరావతి సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. అమరావతి ద్వారా రాష్ట్రం అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏర్పడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజల కలల పంట, చంద్రబాబు నాయుడు గారి కూడా కలల పంట అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా ఈయన కాలం ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కును మనం సాధించుకున్నామండి, పోరాడి సాధించుకున్నామండి. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పి విశాఖ ఉక్కు అని. ఇది ప్రైవేటీకరణ కోసంగా మోడీ గారు చేస్తున్నటువంటి ఆ కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏలో కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణని ఆపి అందులో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీవితాలలో తిరిగి వెలుగులు, నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నటువంటి ఆ కార్మికులకు తిరిగి వెలుగులు నిలపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లాగే రైల్వే జోన్ చాలా కాలం నుంచి మనం అడుగుతున్నాం. గత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ. మోడీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రమాణ స్వీకారానికి హాజరైన వివిధ దేశాధిపతి నేతలు. నరేంద్ర మోడీ కేబినెట్ లో 27 మంది ఓబీసీలు, 5 మైనార్టీలు, 72 మందితో మోడీ కొత్త కేబినెట్. 10 మంది ఎస్సీలకు, 5 ఎస్టీలకు చోటు. కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణం. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి గెలిచిన రామ్మోహన్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే ఎంపీగా నెగ్గిన పెమ్మసాని గెలిచిన వెంటనే
కేంద్ర కేబినెట్ లో పెమ్మసానికి చోటు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.